చైర్మన్గా వ్యవహరిస్తున్నారండి గుజరాత్ చీఫ్ మినిస్టర్. దీనికోసం 6,50,000 గ్రామాల నుండి వాళ్ళ అగ్రికల్చరల్ పనిముట్లలో తాలూకా ఇనువుని, ఒక 1/2 kg ఇనువుని, వాళ్ళ పాత అగ్రికల్చరల్ పనిముట్ల నుంచి ఇనువుని, వాళ్ళ విలేజెస్లో మట్టిని సేకరించి ఆ విలేజెస్ తాలూకా సర్పంచ్లు వాళ్ళ వార్డు మెంబర్ల తాలూకా ఒక కరపత్రం మీద సంతకాలు తీసుకొని ఇవన్నీ కూడా గుజరాత్ ప్రభుత్వం సేకరిస్తుందండి. ఇనుము, మట్టి ఇవన్నీ ఆల్ ఓవర్ ఇండియా విలేజెస్ నుంచి కలెక్ట్ చేయడంలో ఉద్దేశం అందరినీ అందులో భాగస్వామ్యాన్ని చేయడం మెయిన్ ఉద్దేశం. ఆల్ ఓవర్ ఇండియా 565 ప్లేసెస్కి తగ్గకుండా ఒక 2,000 నుంచి 5,000 జాగాల వరకు ఈ యూనిటీ రన్ని డిసెంబర్ 15 ఉదయం 8 గంటలకి నరేంద్ర మోడీ గారు స్పీచ్ తర్వాత ఈ రన్ స్టార్ట్ చేయడం జరుగుతుందండి. ఈ రన్ కూడా యువత, సిటీలో ఉన్న పబ్లిక్ అందరినీ ఏకం చేయడానికి, విలేజెస్ నుంచి మట్టి ఇనుము కలెక్ట్ చేస్తూ, పిల్లలు స్టూడెంట్స్కి ఎస్సే రైటింగ్ చేస్తూ, సిటీస్లో ఉన్న వారికి యూనిటీ రన్ కండక్ట్ చేస్తూ, మొత్తం ఆల్ ఓవర్ ఇండియాలో ఉన్న ప్రజలందరినీ కవర్ చేస్తున్న ఒక బృహత్తర పథకం అండి. వాళ్ళ యొక్క కుటిల నీతితో ప్రతి ఒక్క సంస్థానానికి కూడా మీ ఇష్టం, మీరు విలీనమైతే ఇవ్వచ్చు, లేదా పక్క రాష్ట్రాల్లో కలవచ్చు, పక్క దేశంలో కలవచ్చు, లేదా మీరు ఇండిపెండెంట్గా ఉండొచ్చు అనే ఆప్షన్ అనేది అందరికీ ఇవ్వడం జరిగింది. అయితే అప్పటికే సర్దార్గా పేరు పొందిన వల్లభాయ్ పటేల్ మన యొక్క హోంమంత్రి, అలాగే డిప్యూటీ ప్రధానమంత్రిగా అన్ని సంస్థానాల యొక్క రాజులతో మాట్లాడి ఈ భారతదేశం యొక్క సమగ్రత కోసం మనమంతా ఒకటని చెప్పి మహా వ్యక్తి ఆయన. ఒక్క జమ్మూ కాశ్మీర్ మాత్రమే ప్రధానమంత్రిగా జవహర్లాల్ నెహ్రూ తీసుకోవడం, ఆయనది అలాగే హైదరాబాద్ సంస్థానాన్ని విలీనం చేయడానికి ఇక్కడున్న నవాబ్ ఎవరైతే ఉన్నారో ఆయన తిరస్కరించడం, నేను భారతదేశంలో విలీనం కాను, నేను పాకిస్తాన్తో కానీ లేదా నేను ఇండిపెండెంట్గానే ఉంటానని చెప్పేసి చెప్పడం, దేశానికంతా 1947 ఆగస్టు 15 స్వాతంత్రం వస్తే హైదరాబాద్ సంస్థానానికి 1948 సెప్టెంబర్ 19 స్వాతంత్రం వచ్చింది. అప్పటి వరకు కూడా వాళ్ళకి మన రాజ్యాంగంతో కానీ, మన జెండాతో కానీ, మన జాతీయ గీతంతో సంబంధం లేకుండా వాళ్ళు ఇండిపెండెంట్గా ఉండేవాళ్ళు. సంవత్సరం సుమారు ఒక నెల పైనే. అలాంటి సంస్థానాన్ని కూడా తన యొక్క అప్పటికైనా ఈ యొక్క సంస్థానాన్ని విలీనం చేసిన తర్వాత సర్దార్తో పాటు ఉక్కు మనిషిగా కూడా పేరు తెచ్చుకున్నారు. ఉక్కు మనిషిగా ఆయన హైదరాబాద్ ఎయిర్పోర్ట్కి మిలిటరీని తెప్పించడం, ఆయన రావడం, నవాబు వచ్చేసి సరెండర్ అయ్యేసి భారతదేశం విలీనం అవడం కూడా మనకందరికీ తెలిసిన విషయమే.